వెల్కమ్ టు ఏబీ న్యూస్. మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీకి పోస్టు కార్డుల ద్వారా లేఖలు పంపి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మాసాని సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ మహిళా నాయకురాలు షేక్ సుల్తానా, కొంకపాక మహిళా అధ్యక్షురాలు పంతంగి వెంకటలక్ష్మి, గోపన్నపల్లి గ్రామ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, వివిధ గ్రామాలకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా నేషనల్ అధ్యక్షురాలు పలకలాంబ గారు, స్టేట్ అధ్యక్షురాలు ఎర్రబిల్లి స్వర్ణక్క గారి ఆదేశాల మేరకు పర్వతగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో మన పర్వతగిరి మండల అధ్యక్షురాలు మన మాసాని సువర్ణ గారి అధ్యక్షతన 33% కార్డులు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 2023లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మహిళా రిజర్వేషన్ ప్రకారమే ఈరోజు మహిళా రిజర్వేషన్ చేయాలి. కానీ ప్రధాని మోడీ దాన్ని అంతా సవరించకుండా ఏదో సాకులు చెప్పి దాన్ని గాలికి వదిలేసి డీలిమిటేషన్ చేయకుండానే డీలిమిటేషన్ ప్రకారం అని చెప్పి దాన్ని కాకుండా దాంతో డీలిమిటేషన్ ప్రకారం అని చెప్పి దాంతోపాటు చేస్తానని చెప్పి ఆదరా ఏదో చేశాను చేయనట్టుగా మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పడం అది కరెక్ట్ కాదు. మహిళల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉండా 2023లో ఏదైతే ప్రతిపాదన పొందిందో, ఏదైతే ప్రతిపక్షాలు ఆమోదించాయో దాని ప్రకారమే 33% మహిళలకు ఇవ్వాలి. దానికోసమే మేము ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, స్టేట్ నుంచి మహిళలు మొత్తం పెద్ద ఎత్తు మీద ఈ పోస్ట్ కార్డులు తీసుకొని సంతకాలు చేసి ప్రధాని మోడీ ఆఫీసుకు పంపిస్తున్నాము ఈరోజు. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయోజనాలు చూసి వారం లేక వాళ్ళు రాజకీయ పరంగా బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో బీజేపీకి చిత్తశుద్ధి ఉండా, బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఉండా, మహిళల పట్ల వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉండా, మహిళల ముందంజలో ఉండాలంటే వాళ్ళు మహిళలకు సపోర్ట్ ఇచ్చి ఆ పాత లెక్క ప్రకారమే మాకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఖచ్చితంగా ఈ రేపు వచ్చే సమావేశాల్లో మహిళా బిల్లు పాస్ చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే మంచి కార్యక్రమాలను చూసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఓరలేకపోతున్నారు. ఏది సన్నబియ్యం ప్రోగ్రామే కావచ్చు, ఇందిరం బిల్లే కావచ్చు, కరెంటు బిల్లే కావచ్చు, రైతులు రుణమాఫీ కావచ్చు, రైతులకి మరి ఇప్పుడు పంట బోనస్లు ఇవ్వటమే కావచ్చు, ఇంకా మహిళలకి డ్వాక్రా గ్రూప్ మహిళలకి పావలా వడ్డీలకి ఇవ్వటమే, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ప్రతిష్టంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి అందరూ మద్దతుగా ఉంటున్నారని ఓరవ లెక్కలు చేశారు. నిన్నగాక మొన్న బీజేపీ మన కిషన్ కొడుకు బండి సంజయ్ కొడుకు ఏం పని చేశాడో మహిళల మీద అందరికీ తెలుసు. మహిళలకి బీఆర్ఎస్ పార్టీ కానీ మన బీజేపీ పార్టీ కానీ మహిళలకి ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళ వల్ల మహిళలకు నష్టమే కానీ లాభం జరిగేది లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీ మహిళలకు పూర్తి సపోర్ట్ ఉంది. ఈ ప్రకారంగా నేషనల్ కానీ స్టేట్ కానీ అందరం కలిసికట్టుగా చేసుకుంటూ మహిళలకి 33% రిజర్వేషన్ ఎమ్మటే కల్పించాలని మేము కోరుకుంటూ ఈ మేము నమస్కారం చెప్తాం.